హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో పంచతంత్ర కథలు. కాకి మాటలు విన్న జింక కాకితో, మిత్రమా, వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండడం లేదా? అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది. జాతి కన్నా గుణం ముఖ్యం కదా. ఇది నాకు మంచిదే అనిపిస్తుంది. మనతోనే ఉండనిద్దాం అని అన్నది. మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది. ఆ రోజు నుండి కాకి, నక్క, జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. జిత్తులమారి నక్క సమయం చూసి లేడి మాంసం తినాలని ఆలోచించసాగింది. ఒకనాడది జింక వద్దకు వచ్చి, మిత్రమా, ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది. రేపు మేతకు అటు వెళ్దామా అంది. జింక కూడా సరే అంది. మర్నాడు రెండూ కలిసి అటువైపుగా మేతకు వెళ్ళాయి. అక్కడ పచ్చికయే కాకుండా జొన్న చేను కూడా ఉంది. దానిని చూసి లేడి ఆనందించింది. ప్రతిదినం ఆ పొలంలో కడుపారా పైరు మేయసాగింది. పొలం కాపు అది గ్రహించి లేడిని బంధించాలని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. మర్నాడు యథాప్రకారం మేతకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుంది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతలో నక్క అక్కడికి వచ్చింది. వలలో చిక్కిన జింకను చూసి అది లోలోపల ఎంతగానో సంతోషించింది. నక్కను చూసి జింక, మిత్రమా, మంచి సమయంలోనే వచ్చావు. పొలం కాపు వచ్చు వేళయింది కనుక వెంటనే వల కొరికి నా ప్రాణాలను కాపాడు అని వేడుకుంది. అది విని నక్క వలను కొరకడానికి వెళ్ళినట్టే వెళ్ళి వెనకకు తగ్గి, మిత్రమా, ఈ వల నులి నరములతో చేయబడింది. నేడు ఆదివారం. నేను నరములను ముట్టను. ఈ పని తప్ప మరేదేవనా పని చెప్పు, చేస్తాను అని మెల్లగా అక్కడి నుండి జారుకుంది. కాని ఆ నక్క ఆ పక్కనే ఒక పొదలో దాక్కుని పొలం కాపు రాక కోసం ఎదురు చూస్తోంది. పొలం యజమాని వచ్చి లేడిని చంపి బయటకు వేయగానే దాని మాంసం కడిపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉంది నక్క. ఇంతలో కాకి తన మిత్రుడైన జింక అంతవరకు రాకపోవడం చేత దానిని వెతుకుతూ బయలుదేరింది. అలా వెతుకుతూ ఉండగా దానికి ఒకచోట వలలో చిక్కిన జింకను చూసి క్రిందకు దిగి, మిత్రమా, ఏమిటి ఈ దారుణం, ఏం జరిగింది అని అడిగింది కాకి. కాకి మాటలు విన్న జింక కన్నీరు కారుస్తూ, మిత్రమా, ఈరోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితం అనగానే కాకి ఆ నక్క ఎక్కడా అని అడిగింది. అది నా మాంసం తినవలనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉండి ఉంటుంది అని విషయం వివరంగా చెప్పింది. అంతలో దూరంగా పొలం కాపు కనిపించాడు. కాకి జింకతో, మిత్రమా, పొలం కాపు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది. నీవు తక్షణం ఊపిరి బిగబట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు. నేను నీ కన్నులు పొడుస్తున్నట్లు నటిస్తాను. పొలం కాపు వచ్చి నిన్ను చూసి చచ్చిపోయావని వల నుండి వేరు చేయగానే నేను కావు కావు అని అరిచిన వెంటనే నీవు లేచి పరిగెత్తు అని చెప్పింది. జింక సంతోషించి సరే అని ఆ విధంగానే చేసింది. పొలం కాపు వల నుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరిగెత్తింది. అది చూసి పొలం కాపు ఆశ్చర్యపోయాడు. తనను మోసం చేసిందని గ్రహించి దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్ద కర్రని దానికి తగిలేలా విసిరాడు. అది అదృష్టవశాత్తు జింకకు తగలలేదు. గురి తప్పి పాడుబుద్ధితో పొదలో దాక్కున్న నక్కకు తగిలింది. వెంటనే అది గిలగిలా తన్నుకుని అక్కడే చనిపోయింది. కాబట్టి నీతో స్నేహం చేయుట నిప్పును పట్టుకొని కాలింది అని బాధపడ్డట్టు ఉంటుంది అనగా అప్పుడు కాకి, ఆర్యా, కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్మునిగా భావించకు. నిన్ను చంపి తిన్నంత మాత్రాన నా ఆకలి తీరునా? మృత్యువు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు?
నేను నీకు ఏ విధమైనటువంటి అపకారం చేయను. చిత్రగ్రీవునితో ఎంత స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు. అనుమానించక నా కోరిక నెరవేర్చు. నాకు సంతోషం కలిగించు మిత్రమా అన్నది. హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది. అప్పటి నుండి కాకి ఎలుక స్నేహంగా కొన్నాళ్లు కాలం గడిపాయి. కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరకట కష్టమైపోయింది. అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకొని ఆ విషయం హిరణ్యకునితో చెప్పింది. హిరణ్యకుడు, మిత్రమా, ఆహారం దొరకక కడుపు మార్చుకొని ఇక్కడే ఉండమని చెప్పలేను. పోయిరమ్మని చెప్పి నిన్ను వదిలి నేను ఒంటరిగా ఉండలేను. మందరుని వద్దకు నన్ను కూడా తీసుకొని వెళ్ళుము. కష్టమో సుఖమో మన ముగ్గురం కలిసి ఒకచోటనే ఉందాం అని చెప్పింది. కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యం వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయాన చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమను కాకిని చూసి, మిత్రమా, ఎంతకాలమునకు కనబడితివి? క్షేమంగా ఉన్నావు కదా అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. తరువాత లఘుపతనకమును మందరునకు హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములను వివరించింది. మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించి హిరణ్యకుని గురించి తెలుసుకొనదలిచి అతనితో, మిత్రమా, ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో ఉండుటకు కారణమేమిటి? నీకు పల్లెలలో ఉండుట నచ్చలేదా? మొదటి నుండి అడవిలోనే నివసిస్తున్నావా అని అడిగింది. హిరణ్యకుడు నవ్వి, కాదు మిత్రమా, నేను అందరి వలె ఒక పట్టణంలోనే నివసించేదిని. కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను. కాని చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారం లేని అడవికి వచ్చి జీవయాత్రను కొనసాగిస్తున్నాను. నా కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగింది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.